ఇప్పుడు పాల ప్యాకెట్ల పాలు ఉంటాయి, పెరుగు ప్యాకెట్ల పెరుగు ఉంటుంది, నీళ్ళ ప్యాకెట్ల నీళ్లు ఉంటాయి, బిస్కెట్ ప్యాకెట్ల బిస్కెట్లు ఉంటాయి, పాలాల ప్యాకెట్ల పాలాలు ఉంటాయి, బఠానీల ప్యాకెట్ల బఠానీలు, మిక్చర్ పొట్లంలో మిక్చర్ ఉంటుంది. అట్లనే కళ్ళు సీసల కళ్ళు, బీర్ కీసల బీరు, మందు కీసల మందు ఉంటుందని సుత చెప్పరాదు అని గరానికి వచ్చారు. గీ వార్త చూస్తే పక్క పరిశాన్ అవుతారు. మళ్ళా ఎంతంటంత షరతు కడతాం, ఇయ్యి మాత్రం పక్కా పసుపు ప్యాకెట్లే అని గట్టిగానే ఫిక్స్ అయినట్టుర్రు అంతా. కానీ తెరిచి చూస్తే ముక్కు దూలాలు వగిలిపోతట్టు గుప్పుమంటాంది గంజాయి. పట్నం దూల్పేటల ఇంట్ల కుటీర పరిశ్రమ నడుపుకుంటానికి మిషన్లు తెచ్చుకొని గీ దందా నడిపిస్తుందట ఓ అక్క. మీదికి చూడ పసుపు ప్యాకెట్లు, లోపటంతా గంజాయి పెట్టి పట్నం అంతా పార్సల్ చేస్తుందట. ఎవల కాసనొచ్చిందో గాని ఆబ్కారీ పోలీసులకు మతలా పంపితే నియమేనా కాదా నిఘా పెట్టి ఒకరికి సప్లై చేస్తుంటే పట్టేసిర్రు. ఇంట్లయితే ఎవలకు అనుమానం రాదు, షేకింగ్ చేసినా పసుపు ప్యాకెట్లే అనుకుంటారని మంచి ఇకమతి చేసింది పో. అసలు ఏడికెళ్ళొస్తుంది, ఎంతమందికి అమ్మింది, మోసుకపోయేటోళ్ళెవలు, కొనేటోళ్ళెవలు, ఎన్నేండ్ల కాంచెలు నడుస్తుందని మొత్తం వివరాలు గుంజే పనులున్నారు పోలీసోళ్ళు. ఊర్లల్లో అక్కలు పసుపు వండియంగా చూసినాం గాని పట్నంలా పసుపు ప్యాకెట్ల గంజాయి మోసనే చిత్రం ఉన్నది పో.